విద్యార్థుల పట్ల కేంద్ర ప్రభుత్వం నుండి బైక్ కేంద్ర ప్రభుత్వం ఉండి బైక్ కరే విద్యార్థుల పట్ల కేంద్ర ప్రభుత్వం ఉండి బైక్ కరే కేంద్ర ప్రభుత్వ విద్యార్థుల పట్ల ఉండి బైక్ కరే మోడీ ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం ఉండి బైక్ కరే విద్యార్థుల పట్ల కేంద్ర ప్రభుత్వం ఉండి బైక్ కరే కేంద్ర ప్రభుత్వం ఉండి బైక్ కరే కేంద్ర ప్రభుత్వం ఉండి బైక్ కరే వెంటనే చేయలే విద్యార్థులకు వెంటనే రచించాలి అధికారుల ఉండి బైక్ ఈరోజు జూన్ 4 నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ప్రధాన చర్చ ఏదైనా ఉందంటే నీట్. అటువంటి నీట్ని 25 లక్షల యొక్క వాళ్ళ యొక్క భవిష్యత్తుని ఈరోజు నాశనం చేసే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. మిగతా ఫారిన్ కంట్రీస్లో చూసుకుంటే ఆ దేశంలో డాక్టర్లు తయారు చేసుకునే పరిస్థితి ఉంది, కానీ ఇక్కడ ఫేక్ డాక్టర్లు తయారు చేసే పరిస్థితి ఈరోజు మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ హర్యానా లాంటి దేశాల్లో వాళ్ళ బీజేపీ ఎంపీలుగా ఉన్నటువంటి యూనివర్సిటీల్లో 720 మార్కులు, ఒక్కొక్క మార్కుకి 30,000 చొప్పున డబ్బులు తీసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. సుప్రీంకోర్టు జడ్జితో మేము ఏం చేస్తా ఉన్నాం, జూన్ 4 నుంచి సుప్రీంకోర్టు జడ్జితోటి ఒక కమిటీ వేయండి అని విద్యార్థి యువజన సంఘాలుగా మేము చెప్తా ఉన్నాం. కానీ ఇంతవరకు దాని పరిస్థితి లేదు. రాహుల్ గాంధీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ అడిగితే మీరు హిందూ తత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, మీరు హిందువులు కాదని మాట్లాడుతున్నారు. అయ్యా, మేము మోడీ గారికి మేము అడుగుతుంది ఏంటి, మేము విద్యార్థులకు న్యాయం చేయండి అడిగితే మీరు హిందువులని అడుగుతారా? హిందువులకి దీనికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? ఒకవైపు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. 30 లక్షలుగా 720 మార్కులను అమ్మినటువంటి మోడీ వాళ్ళ యొక్క ఎన్టీఏ ఏజెన్సీ ఏదైతే ఉందో, ఎగ్జామ్ నడిపినటువంటి ఏజెన్సీ ఎన్టీఏ ఏదైతే ఉందో దాని మీద సర్వే చేయించాలి, దాని మీద పూర్తిగా విచారణ చేయాలని మేము అడుగుతూ ఉంటే మీరు హిందువులని అడుగుతూ ఉన్నాడు. దీని మీద మోడీ వెంటనే చర్యలు తీసుకోకపోతే కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు ఏదైతే మన రాష్ట్రంలో ఉన్నారో వాళ్ళ మీద విద్యార్థి యువజన సమైక్యలు ఐక్యం చేసి వాళ్ళ ఇళ్ళని ముట్టడి చేసి మరో ఉద్యమానికి తెరదెప్పుతానని తెలియజేస్తా ఉన్నాం. నీటి విద్యార్థులకి వెంటనే న్యాయం చేయాలని తెలియజేస్తా ఉన్నాం. ఈ విద్యా సంవత్సరంలోనే నీటి పరీక్షను కేంద్ర ప్రభుత్వం అదే రకంగా ఎన్టీఏ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించింది. అదే రకంగా ఇందులో ఉన్నటువంటి నిర్వహించిన దాంట్లో లోటుపాట్లు ఉన్నాయని చెప్పేసి విద్యార్థి యువజన సంఘాలుగా ఆరోపిస్తా ఉన్నాం. అదే రకంగా ఈ తరుణంలోనే అనేక సెంటర్లలో అవకతవకలకు పాల్పడి 30 లక్షలకు పేపర్ నమ్ముకున్నటువంటి ఈ యొక్క సందర్భం ఉంది. కాబట్టి ఈ వెంటనే విద్యార్థులకు న్యాయం చేసేలాగా 720 మార్కులు కలిపేసి అదే సెంటర్లలోని 20 సెంటర్లకు దాదాపుగా బీజేపీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రమే విద్యార్థులు ఈ రకంగా పాల్పడినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి ఎక్కడ వెంటనే విద్యార్థులకు న్యాయం చేసేలాగా అదే రకంగా ఎన్టీఏని రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా వివిధ సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా మోడీ పార్లమెంట్లో ప్రసంగిస్తూ విద్యార్థుల పట్ల ఎన్టీఏని రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించలేదు. అదే రకంగా నీటి విద్యార్థులకు ఇదే రకంగా న్యాయం చేస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్న తరుణంలో ఎక్కడ స్పందించలేకపోవడం సిగ్గుచేటని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా మేము భావిస్తా ఉన్నాం. అదే రకంగా ప్రతిపక్షాలు మాట్లాడితే ప్రతిపక్షాల గొంతు నొక్కే విధంగా ప్రయత్నం చేయడం అనేది కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుచేయడం చెప్పేసి ఈ రకంగా హెచ్చరిస్తా ఉన్నాం. నీటి విద్యార్థులకు తగిన న్యాయం చేసి 25 లక్షల మంది భవిష్యత్తుని కాపాడాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా ఎన్టీఏని కూడా రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. దాని స్థానంలోనే కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రాలకు అప్పగించాలని చెప్పేసి నీటిని రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించేసి ఆ సీట్లను రాష్ట్ర ప్రభుత్వాలు భర్తీ చేయాల్సిందిగా మేము దానికి అనుగుణంగా చట్టం తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.